ఇండికేటివ్ లిస్ట్ సార్, కన్ఫర్మేటివ్ లిస్ట్ కాదు. అంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇది 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 ఇన్ని క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి మీకు ఎక్కువ క్వశ్చన్లు ఏ టాపిక్లో వచ్చాయో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పే రైట్ అల్గారిథం సార్ ఇది. ఇవి టాపిక్స్ సిలాజిజం 0, 2, 3 క్లాక్స్, క్యాలెండర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్లు సార్. మీరు గనక సీసాట్ ప్రిపేర్ అవుతూ ఉంటే రైట్ సార్ నాకు రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏం సార్ ఆ టాపిక్స్ అంటే క్యాలెండరు, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, నంబర్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, లెటర్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్, ఆల్ఫా న్యూమరిక్ బేస్డ్ ప్రాబ్లమ్, ఆల్ఫాబెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటిన్యూస్ లెటర్ సిరీస్ ప్రాబ్లమ్స్, ర్యాంకింగ్ అండ్ రైట్ ఆర్డర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ టాపిక్లు మాత్రము ఇప్పుడు మీరు చదువుకోకపోతే దయచేసి ఆ టాపిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. గత 10 సంవత్సరాల నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 years ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్లో ఈ టాపిక్స్ని మాత్రము మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా దీని మీద టైం స్పెండ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే సార్ సీసాట్లో యాప్టిట్యూడు, రీజనింగు, వర్బల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ తీసుకున్నా, మ్యాథ్స్ స్టూడెంట్ తీసుకున్నా రీజనింగ్ ఫస్ట్ చేయాలి, ఈజీగా అయిపోతుంది. ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉంటే ఇంగ్లీష్ సెక్షన్, మ్యాథ్స్లో కంఫర్టబుల్ ఉంటే మ్యాథ్స్ సెక్షన్. కానీ రీజనింగ్ అనేది హై స్కోరింగ్ సెక్షన్. రీజనింగ్లో మ్యాథ్స్ లాగా పెద్ద హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అవసరం లేదు. ఇంగ్లీష్ లాగా అండర్స్టాండింగ్ ఆర్సీ ప్యాసేజ్ లాగా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ మీనింగ్ బిట్వీన్ ద లైన్స్ కూడా అవసరం లేదు. రీజనింగ్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కైనా మ్యాథ్స్ స్టూడెంట్కైనా క్వైట్ స్కోరింగ్ రిలేటెడ్ తీసుకొచ్చే సెక్షన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. రీజనింగ్ మాత్రము అనిల్ నాయర్ క్లాసెస్ కోర్సులో అద్భుతమైన కంటెంట్ ఉంది సార్. ఎవరైతే స్టూడెంట్స్ సార్ మేము సీసాట్ 1 or 2 మార్క్స్ తోటి లాస్ట్ ఇయర్ పోయింది సార్, నేను కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నేను పేపర్ 1 నేను కంఫర్టబుల్గా నేను చదవగలుగుతున్నాను, పేపర్ 2 నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, నాకు అక్కడ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంది, ఒక ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఒకటి ఉంది, నాకు ఒక క్వాలిటీ కోర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకు మనము రైట్ ఇది చూడండి సార్. రీజనింగ్ డిఫికల్టీ లెవెల్లో రైట్ ఇవి ఆల్మోస్ట్ చాలా వరకు క్వశ్చన్స్ మనకు కాంబినేషన్లో ఈజీ ఆర్ మోడరేటే సార్, అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండవు.